హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఆల్రెడీ లాస్ట్ ప్రభుత్వం రిలీజ్ చేసింది, కానీ దానిలో పోస్టులు తక్కువ ఉండడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి. మీకు ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, ఐ మీన్ ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా క్లియర్గా పూర్తిగా నేను వివరిస్తాను. అలాగే సిలబస్ కూడా మెన్షన్ చేస్తాను. ఇందులో ఏ సిలబస్ అనేది ఎలా ఎక్కడ చూసుకోవాలి, ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసుకుంటే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్ నా ఛానల్ని. ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్ మరిన్ని మీకు ముందుకు తీసుకువస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఈరోజు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది. ఇందులోని మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్ చివరిలో. చూడండి ఫ్రెండ్స్, షెడ్యూల్ ఫర్ ఏపీ మెగా డిఎస్సి 2025 ఈ రోజే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఏప్రిల్ 20న. ఈ నోటిఫికేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలని కూడా క్లియర్గా నేను చెప్తాను. ఒకసారి ముందుగా చూడండి ఫ్రెండ్స్. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు మీకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారనమాట. మీకు ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు మధ్యలో మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ 4th పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వచ్చే నెల 30వ తారీఖున మీకు హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ డేట్స్ అనేది ఎందుకు ముందుగా హాల్ టికెట్స్ మెన్షన్ చేశారంటే ముందుగానే ఎగ్జామ్ డేట్స్ కూడా ఇందులో క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. షెడ్యూల్ ఫర్ మెగా డిఎస్ ఎగ్జామినేషన్ మీకు జూన్ 6 నుంచి జూలై 6 మధ్యలో మీకు 1 మంత్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ మధ్యలో మీరు ఎన్నైతే ఇందులో చాలా కేటగిరీ పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఒకరికి 2 ఎగ్జామ్స్ రాయొచ్చు, 3 ఎగ్జామ్స్ రాయొచ్చు. మీకు ఏ రోజు ఏ ఎగ్జామ్ పడుతుందో ఆ డేట్ ప్రకారం మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని రెస్పెక్టివ్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా గమనించాలి, ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ సిబిటీలో ఉంటుంది, కంప్యూటర్లోనే ఉంటుంది. సో మీరు బాగా దానికోసమే ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది అవైలబిలిటీ పెట్టారు ఫ్రెండ్స్. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే వచ్చే నెల 20వ తారీఖున మే 20 తారీఖునే మీకు ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది అవైలబుల్ అవుతుంది. లింక్ అనేది ఆ రోజు నుంచి మీరు ఒక మాక్ టెస్ట్ అనేది రాయడానికి వీలు కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ ఎప్పుడు పెడతారు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూసారా, రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ ఇది అనేది మీకు ఎగ్జామ్ అయిన 2 రోజుల తర్వాత ఇనిషియల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. అందులో దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీ అబ్జెక్షన్ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఒక 7 days టైం ఇస్తారు. 7 days తర్వాత మీకు ఫైనల్గా రిలీజ్ చేస్తారనమాట. అది మాత్రం ఫైనల్ అనమాట. ఆ ఫైనల్ కీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని అబ్జర్వేషన్స్ తీసుకొని మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా అనౌన్స్మెంట్ ఆఫ్ మెరిట్ లిస్ట్ మార్క్స్ అని చెప్పి మీకు రిలీజ్ చేస్తారు. ఇది ఇంక ఫైనల్ అనమాట. మెరిట్ లిస్ట్ మార్క్స్ బట్టే మీకు జాబ్ అనేది నెక్స్ట్ ఫర్దర్గా ఎవరికి వస్తుంది, ఈ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు అనేది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ మెరిట్ లిస్ట్ మార్క్స్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఫైనల్కి రిలీజ్ అయిన 1 week తర్వాత. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా డేట్స్, ఎప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు క్లియర్గా మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా ఫస్ట్ నుంచి చూసుకొని వస్తాం. ఒకసారి ఫస్ట్కి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇది ముఖ్యంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇందులో ఏ పోస్టులు ఉన్నాయంటే స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనేవి గవర్నమెంట్ మరియు జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్, మున్సిపాలిటీ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ ఉన్నాయన్నమాట. అలాగే మీరు చూసినట్లయితే పోస్ట్స్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అనేవి జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి. అలాగే టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే పిఈటి టీచర్స్ అనేవి డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిల్లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ప్రతి పోస్టులకు కూడా మీకు వేకెన్సీ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ డెప్త్ బ్రీఫ్గా మీ డిస్ట్రిక్ట్లో ఏ టీచర్ అంటే ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అది కూడా చూసుకోవాలంటే మీకు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్తే పోస్ట్స్ వేకెన్సీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సబ్జెక్టు సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు వాటిలో క్లిక్ చేసిన వెంటనే మీకు పూర్తిగా డౌన్లోడ్ అయిపోతుంది. దాని ప్రకారం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇందులో ఓవరాల్గా బ్రీఫ్గా మీకు నోటిఫికేషన్స్ అనేవి క్లియర్గా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పెడుతుంది కదా, ఈ నోటిఫికేషన్ అనేది ఈ నోటిఫికేషన్ పూర్తి పేరు ఏంటంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏపీటీఆర్టీ అంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 2025 అనమాట. ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు అనగా ఏప్రిల్ 25. ఈ మేరకు ఈ అప్లికేషన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్లో హైలైట్ చేశాను. ఎంతవరకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 25 నుంచి వచ్చే నెల 15 5వ నెల 25 వరకు మీకు లాస్ట్ డేట్ ఇచ్చారు.
మీరు అప్లై చేయడానికి అనమాట. ఈ ఈ నోటిఫికేషన్లో ఈ మెగా డిఎస్సిలో ఏ పోస్టులు పడ్డాయి అనేది క్లియర్గా ఇక్కడ చూడండి. స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్, అలాగే నాన్ లాంగ్వేజెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇన్ గవర్నమెంట్, జిల్లా పరిషత్ మరియు అన్ని మన గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి కేటగిరీలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇన్ని పోస్టులు అనేవి పోస్టులు ఎన్ని పడ్డాయని మీకు ముందుగా నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కాకపోతే ముఖ్యంగా గమనించాలి, ఇవి ఈ 20 నుంచి వచ్చే నెల 15వ తారీఖు లోపు మీరు అప్లై చేయాలన్నమాట. ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది. టైం అనేది చాలా తక్కువగానే ఇచ్చారు వీళ్ళు. మీరు ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, స్కూల్ ఎడ్యుకేషను గవర్నమెంట్ మరియు జిల్లా ప్రజా పరిషత్, మండల్ ప్రజా పరిషత్, డిస్ట్రిక్ట్ క్యాడర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఎలా ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నేను ప్రతి జిల్లా పేరు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలానే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలా ఓవరాల్గా హైలైట్ చేశాను. నేను హైలైట్ చేసినవి ఏంటంటే డిస్ట్రిక్ట్లో ఓవరాల్గా అన్ని పోస్టులు కలిపి ఎన్ని ఉన్నాయి ప్రతి డిస్ట్రిక్ట్కి, అలాగే లాంగ్వేజ్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, హిందీ సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించట్లయితే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టులు మొదటి కేటగిరీలో మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కర్నూలు డిస్ట్రిక్ట్ చూసారా, కర్నూలు డిస్ట్రిక్ట్ దగ్గర 2547 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే ఓవరాల్గా అన్ని సబ్జెక్టులకు కలిపి ఎక్కువ పోస్టులు ఎవరికి వచ్చేసారంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళకి చాలా ఎక్కువ పోస్టులు పడ్డాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే రాయలసీమ జిల్లాల్లో చాలా పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అనంతపురంకి 6, మళ్ళీ ఇక్కడ అనంతపురంలో పోస్టులు అనేది తగ్గిపోయింది. బాగా తక్కువ పోస్టులు ఎవరికి ఉన్నాయంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 373 పోస్టులతో విజయనగరం జిల్లా వాళ్ళు ఉన్నారు. తర్వాత శ్రీకాకుళం వారికి 407, అలాగే విశాఖపట్నం. అంటే ఈ ఉత్తరాంధ్ర పోస్టులకి అయితే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టులు చాలా తక్కువగానే ఉన్నాయి. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ బాగా చదవండి. అలాగే ఫ్రెండ్స్ చూసుకోండి, ప్రతి డిస్ట్రిక్ట్కి కరస్పాండింగ్ నేను ఒక 2 seconds ఆపాను చూడండి. అనంతపురంకి సంబంధించి 661 పోస్టులు, చిత్తూరుకు సంబంధించి 1312, ఈస్ట్ గోదావరికి ఏమో 1033, అలానే గుంటూరు జిల్లాకు సంబంధించి 895 పోస్టులు, కడప జిల్లాకు సంబంధించి 639, వైఎస్ఆర్ కడప. అలాగే కృష్ణా జిల్లాకేమో 1095 పోస్టులు ఉన్నాయండి. కర్నూలుకి ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా, ఈసారి ఎక్కువ పోస్టులు పడ్డాయని, 2547 పోస్టులు వచ్చాయండి. నెల్లూరుకు సంబంధించి పొట్టి శ్రీరాములది జిల్లాకు సంబంధించి 629, అలాగే ప్రకాశం 599, శ్రీకాకుళం 407, విశాఖపట్నం 625, విజయనగరం 373, వెస్ట్ గోదావరి వచ్చేసరికి 837. ఇవి ఇలా ఈ ప్రకారం ఓవరాల్గా ఏ సబ్జెక్టులు ఎక్కువ పోస్టులు ఉన్నాయని క్లియర్గా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అనే పోస్టులకి 1267 పోస్టులు ఉన్నాయి. అంటే అన్ని జిల్లాలు కలిపి ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ రెస్పెక్టివ్ కేటగిరీలో అన్నీ ఉన్నాయండి. మీరు దీని ప్రకారం నేను హైలైట్ చేశాను విడివిడిగా కూడా. ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మెన్షన్ చేశారు. అందులో సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్కి ఏ జిల్లాలో ఎవరికి ఏ కేటగిరీ రిజర్వేషన్ పరంగా మీ క్యాస్ట్ పరంగా ఎలా అలాట్ చేశారనేది కూడా పోస్ట్ వేకెన్సీస్ అనేది క్లియర్గా మీకు నోటిఫికేషన్తో ఇందులో మెన్షన్ చేయలేదు, వేరేగా సెపరేట్గా చేశారు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పి. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అది క్లిక్ చేసుకున్నట్లయితే అందులో డైరెక్ట్ మీరు అన్నీ ఉంటాయి అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు రిజిస్టర్, హౌ టు అప్లై, అలానే డైరెక్ట్ ఈ నోటిఫికేషన్ మరియు సిలబస్ ఏంటి, దాంతో పాటుగా డిస్ట్రిక్ట్ కేటగిరీలో ఆల్రెడీ ఇది డిస్ట్రిక్ట్ వైజ్ ఓవరాల్గా పోస్టులు ఇచ్చారు. అందులో ఏ పోస్ట్ డిస్ట్రిక్ట్లో ఏ సబ్జెక్ట్ వైజ్ పోస్టులు అనమాట, ఎవరికి ఏ పోస్ట్, ఎవరి కేటగిరీకి ఏ పోస్టులు ఉన్నాయి, ప్రతిదీ ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు గమనించాలన్నమాట. సో మూవింగ్ టు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్. ఇందులో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అనమాట. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ కేటరే. అనంతపురంలో 146, చిత్తూరు 161, ఈస్ట్ గోదావరిలో 208, గుంటూరులో ఏమో 248, వైఎస్ఆర్ కడపలో ఏమో 66, కృష్ణా 113, కర్నూలులో ఏమో 98, నెల్లూరులో ఏమో 39, ప్రకాశంలో ఏమో 30 పోస్టులు, శ్రీకాకుళంలో 51, విశాఖపట్నంలో 109, విజయనగరంలో 73, వెస్ట్ గోదావరిలో 198 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చేసరికి ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే గుంటూరు జిల్లా 248తో మొదటి స్థానంలో ఉంది. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా నెక్స్ట్ 208 పోస్టులతో ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి, అలాగే నా నెక్స్ట్ వచ్చేసరికి విశాఖపట్నం. ఇలాగే ఓవరాల్ సబ్జెక్ట్స్ కూడా సేమ్. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్, పిఈటి, ఇలా మీకు రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్లో స్పెషలైజేషన్ ప్రకారం ఇన్ని పోస్టులని క్లియర్గా హైలైట్ చేశాను. ఓవరాల్ పోస్టులని మీరు గమనించండి. దాని ప్రకారం చూసుకొని మీకు ఏ నోటిఫికేషన్, ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఏ పోస్ట్ పెడితే మంచిది అనేది గమనించి మీరు అప్లై చేయండి.
నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్లో పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి అన్ని జిల్లాల్లో ఎలా ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్ పోస్ట్ 85 అని, శ్రీకాకుళం విజయనగరం వచ్చేసరికి 137, విశాఖపట్నం వచ్చేసరికి 400. ఇక్కడ విశాఖపట్నంలో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి, గమనించాలి. ట్రైబల్ వాళ్ళకి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్లో పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓవరాల్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా. ఇక్కడ 85, విజయనగరం 137, విశాఖపట్నం 400, ఈస్ట్ గోదావరి 112, వెస్ట్ గోదావరి 32, కృష్ణా 5, గుంటూరు 16, ప్రకాశం 43, నెల్లూరు 5, చిత్తూరు 5, కర్నూలు ఏమో 33, కడప ఏమో 4, అనంతపురం 4. ఇలా ఓవరాల్గా 881 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్లో కూడా పడ్డాయని చెప్పారు కదండి నోటిఫికేషన్లు ముందుగా మనకి. అవి ఓన్లీ 3 జిల్లాల్లోనే ఉన్నాయి. అది విశాఖపట్నంలో ఏమో ఎస్జిటికి 4, పిఈటికి 1, అలాగే ఏలూరులో ఎస్జిటికి సంబంధించి 6, పీఈటీకి సంబంధించి 1, కడపకు సంబంధించి 3, వీటికి 3. అంటే ఓవరాల్గా జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఎస్జిటికి సంబంధించి 13 పోస్టులు ఇవ్వడం జరిగింది, పీఈటీకి సంబంధించి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది నేను ముఖ్యంగా హైలైట్ చేశాను గ్రీన్ కలర్తో, మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబిలిటీ స్కూల్స్. ఈ వీటిల్లో కూడా గమనించండి, డిఫరెంట్ ఏబిలిటీ స్కూల్స్లో కొన్ని పోస్టులు పడ్డాయండి. వీటికి సంబంధించి కూడా టోటల్గా ఓవరాల్ ఇందులో మీరు గమనించాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పి మీకు ఒక హైలైట్ చేసిన పింక్ కలర్లో ఈ లింక్ మీరు క్లిక్ చేసినట్టు పూర్తి వివరాలు అన్ని నోటిఫికేషన్ సంబంధించి ప్రతిదీ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ అప్లికేషన్ ఫీ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి 7వ పాయింట్లో 750 రూపాయలు మీరు ప్రాసెసింగ్ అండ్ అలాగే ఎగ్జామ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పర్పస్న మీరు 750 రూపాయలు ఆన్లైన్లో పే చేయాలి. అది కూడా ఈచ్ పోస్ట్ సెపరేట్లీ. అంటే మీరు ఒక ఎగ్జామ్ కడితే 750, అదే 2 ఎగ్జామ్లు కడితే మరొక 700. అంటే 700 ఎంత 14, మొత్తం 1500 కట్టాలి. మీరు 2 సెపరేట్ పోస్టులకి మీరు అప్లై చేసినట్లయితే. అలా ఎన్నైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ మీరు సెపరేట్గా పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఈచ్ పేమెంట్ ఎంత, ఈచ్ పోస్ట్కి మీరు కట్టవలసింది ఎంత అండి, 750 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ నెల ఈ రోజే 20వ తారీఖు నుంచి ఈ నెల వచ్చే నెల 15వ తారీఖులో మీరు అప్లై చేయడం జరుగుతుంది. ఈ అప్లై చేసే టైంలోని ముందు మీరు పేమెంట్ అనేది కట్టవలసి వస్తుంది. పేమెంట్ చేసిన దాంట్లోనే మీకు ఒక జర్నల్ నెంబర్ అనేది ఇష్యూ అవుతుంది అనమాట. ఆ జర్నల్ నెంబర్ వచ్చింది అంటే మీకు పేమెంట్ సక్సెస్ అయిందని అర్థం. సో నెక్స్ట్ వెళ్ళేసరికి మనకు నెక్స్ట్ స్టెప్ ఎలా అనేది చేయాలని, మీకు అప్లై చేయాలని క్లియర్గా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ అప్లైడ్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. 8వ పాయింట్ ముఖ్యంగా ఎవరైతే ఆల్రెడీ డిఎస్సి 2024లో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ అనేది నెంబర్ 11 డేటెడ్ డిసెంబర్ 12న లాస్ట్ ఇయర్ డిసెంబర్న క్యాన్సిల్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఆ టైంలో డిఎస్సికి అప్లై చేయడం జరిగింది. ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఫీజులు ఏమి కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి అదనపు ఫీజులు కానీ ఏమీ పేమెంట్ ఫీజు అనేది కట్టని అవసరం లేదు. కానీ వీళ్ళు ఈసారి కొత్తగా వేరే పోస్టుకి మారాలన్నా, వేరే పోస్ట్కి మళ్ళీ అప్లై చేయాలన్నా దానికి మాత్రం మీరు కంపల్సరీగా అప్లై చేయాల్సి, పేమెంట్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా గైడ్ అనేది మీకు ఆన్లైన్లో వెబ్సైట్లో లింక్స్ ఇచ్చారు. ఆ లింక్స్ ద్వారా మీరు క్లియర్గా మీరు ఒకసారి క్లిక్ చేస్తే చాలు అర్థమవుతుంది. లేనట్లయితే నా వీడియోస్లో కూడా మీకు అప్కమింగ్ ప్రతిదీ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు కూడా ఈ సైట్ అనేది 15 నెల ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అలానే నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసరికి ఏజ్ అండి. అసలు ఈ ఏజ్ మినిమం ఏజ్ ఎంత అంటే 18 సంవత్సరాలు ఉండాలి ఎవరికైనా అప్లై చేయాలంటే. మ్యాక్సిమం ఏజ్ ఎంత 44 ఇయర్స్ అనమాట. ఇది కూడా యాజ్ ఆఫ్ July 1, 2024, అంటే కిందటి సంవత్సరం 2024లో July 1 తారీఖుకి 44 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం 49 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఇంకొక క్రైటీరియా ఏంటంటే ఎవరైతే డిజేబుల్డ్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉంటారో వాళ్ళకి 54 ఇయర్స్ అనమాట. అంత వరకు ఏజ్ ఉన్నంత వరకు మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసరికి ఏంటంటే మీరు చేసిన సర్వీస్తో పాటు దానికి అడిషనల్గా 3 ఇయర్స్ అనమాట. అవి డిడక్ట్ చేసి మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ అండి. పోస్ట్ వైజ్గా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజ్లో తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్. అలా మీకు ప్రతి మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది. ఏ సబ్జెక్ట్కి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది క్లియర్గా క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు 19వ తారీఖున అనగా
19th April 2020 ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఆ లింక్ని కూడా మీకు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అది క్లిక్ చేయగల ప్రతిదీ మీకు క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది కూడా క్లారిటీగా ఉంటుంది. అందులో నుంచి మీరు పొందగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి CBT టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అసలు ఈ ఎగ్జామ్ దేని మీద పెడతారంటే కంప్యూటర్లో, అంటే ఆఫ్లైన్ అనేది కాదు, గమనించాలి. ఇది కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. దీనికోసమే మీకు ఒక మాక్ టెస్ట్ కూడా పెడుతున్నారు. అది కూడా ఎగ్జామ్ అప్లై చేసుకున్నది ఇప్పుడు లాస్ట్ డేట్ 15వ తారీఖున మే. అది అయిపోయిన 5 డేస్కి అంటే 20th మేకి మీకు లింక్ యాక్టివేట్ చేస్తారు. ఆ రోజు నుంచి మీకు ఎవరైనా ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయాలనుకుంటే మీరు రాయొచ్చు. ఎందుకంటే ఎవరికైనా రాయడం ముందుగా అనుభవం కోసం మీకు ప్రాక్టీస్ అవుతుంది. కంపల్సరీగా రాయండి ఫ్రెండ్స్, వదిలివద్దు. మీకు అవగాహన కోసం ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు నార్మలైజేషన్ చేసి మీకు రిజల్ట్ అనేది తర్వాత అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అసలు ఈ సెషన్స్ ఎప్పుడు ఉంటాయంటే ఇవన్నీ 3 నోటిఫైడ్ పోస్ట్. అంటే ఈ సెషన్స్ ఎప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నారు కదా, ఇది అంటే షిఫ్ట్ వైజ్ పెడతారనమాట. సెషన్స్ అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ మధ్యలో 10 నుంచి పెడతారు, మధ్యలో ఒక షిఫ్ట్ పెడతారు, ఈవినింగ్ ఒక షిఫ్ట్ పెడతారు. ఇలా మీకు ఈ షిఫ్ట్ వైజ్గా జూన్ 6 నుంచి జూలై 6వ తారీఖున మధ్యన మీకు ఈ నెల రోజుల పాటు ఎగ్జామ్స్ అనేవి పెడతారు. వీటికి సంబంధించిన ఆల్ టికెట్స్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే సేమ్ ఇదే వెబ్సైట్లో నుంచి వచ్చే నెల 30వ తారీఖుని ఆల్రెడీ ముందుగానే చెప్పాను ఫ్రెండ్స్, 30 మేని ఆల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి గమనించాలి ఫ్రెండ్స్, ఆల్ టికెట్స్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్ మీ పరిధిలోనే ఉంటుంది. అంటే మీరు అప్లై చేసిన జోన్ అయితే ఏదైతే మీ నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో మండలంలో కానీ మీ జిల్లాలో ఉండే మాత్రమే పరీక్ష సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఫ్రెండ్స్, ఎవరైతే క్యాండిడేట్స్ డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారు, ఎస్జిటి పోస్టులకి, అలాగే స్కూల్ అసిస్టెంట్స్కి, వాళ్ళు కంపల్సరీగా 6 months స్పెషల్ ప్రోగ్రామ్ అనే ట్రైనింగ్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది రికగ్నైజ్ చేసి ఉండాలన్నమాట. వాళ్ళకి ట్రైనింగ్ అయ్యి ఉండాలి NCTE ద్వారా. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్, సిలబస్ కూడా చెప్పాను కదా మీకు, సిలబస్ అనేది కూడా క్లియర్గా సిలబస్ గురించి, నోటిఫికేషన్ గురించి, ఎలా అప్లై చేయాలని ప్రతిదీ కూడా ఈ లింక్ ఇచ్చారు కదండి, ఈ కింద ఇచ్చిన పింక్ కలర్లో ఈ లింక్ని మీరు టచ్ చేస్తే ఆటోమేటిక్ ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇలా టచ్ చేసిననే ప్రతిదీ మీకు అందుబాటులోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కదా, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ పోస్ట్కి ఏంటి ఎలిజిబిలిటీ, సిలబస్ ఏంటి అలాగే నెక్స్ట్ ఫ్రెండ్స్, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. మీరు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ప్రతిదీ కూడా ఎవరైనా సరే క్యాండిడేట్స్ హు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్ అనమాట. ఎవరైనా సరే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అది కూడా ఎలా చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి డెమో వీడియోస్ ఉంటాయి, మీరు ఆ లింక్స్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ క్లియర్గా ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి, క్యాండిడేట్స్ కెన్ అప్లై మోర్ దాన్ 1 post అండర్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్ యాజ్ పర్ ఈస్ ఎలిజిబిలిటీ. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు SGT మ్యాథ్స్ చేయొచ్చు, అలాగే SGT ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా అనమాట. అంటే ఒక పోస్ట్కి మించి మరిన్ని 2-3 పోస్టులు కూడా మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్లియర్గా, ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి అప్లై చేశారనుకోండి, అతను మళ్ళీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే వాళ్ళు క్లియర్గా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇందులో పోస్ట్ కావాలనుకుంటున్నారు, ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, సెకండ్ ప్రిఫరెన్స్ TGT అని ఇవ్వాలి, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్, ఇలా వీళ్ళు ఎగ్జాంపుల్గా ఇచ్చారు. మీరు కూడా ఇదే ఫాలో అవ్వాలన్నమాట. వన్స్ ఎక్సైజ్ ఆన్లైన్లో మీరు ఏదైతే ఇస్తారో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, అది ఫైనల్ తర్వాత మారదు. ముందుగా ఆలోచించి జాగ్రత్తగా అప్లై చేయండి ఫ్రెండ్స్. మీకు అలాట్మెంట్ అనేది మీకు వచ్చిన మార్క్స్ బట్టి, తర్వాత మీకు రోస్టర్ పాయింట్స్, మీ రిజర్వేషన్, వేకెన్సీలు బట్టి ఉంటుంది. మీ జోన్, డిస్ట్రిక్ట్ బట్టి ఇవన్నీ మీకు సెలక్షన్ అనేది చేసి ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆన్లైన్ అప్లికేషన్లో సర్టిఫికేట్స్ కొంతమందికి అప్లై చేయడం జరుగుతుంది. ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సదరం రిలీజ్ చేసిన సర్టిఫికేట్ అనమాట, సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాసెస్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి. అలాగే డిశ్చార్జ్ బుక్ ఒకటి, PPO అంటారు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కూడా, ఇవన్నీ అప్లోడ్ చేయాలి వాళ్ళు. మీకు ఆల్ టికెట్స్ అనేవి వచ్చే నెల 30న రిలీజ్ అవుతాయి. రిలీజ్ అవ్వకముందే మీ అన్నీ అప్డేట్ అయ్యి అప్లై చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఏ వెయిటింగ్ లిస్ట్ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారో ఆ పోస్టులకి మాత్రమే వీళ్ళు డైరెక్ట్ సెలక్షన్స్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఇంక ఎక్స్ట్రా ఎవరిని కూడా ఫైనల్ లిస్ట్లో మీకు మళ్ళీ సెలెక్ట్ చేయరు, వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంచారు. ఒకవేళ పొరపాటున పోస్టులు కానీ మిగిలిపోయి ఉంటే ఎనీ కేటగిరీలో వాళ్ళని అనేది క్లియర్గా క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ కానీ క్లియర్గా మెన్షన్ చేశారు. నేను ఇక్కడ హైలైట్ చేసిన ఒకసారి చదువుతాను చూడండి. దేర్ షాల్ బి నో వెయిటింగ్ లిస్ట్ అండ్ పోస్ట్ ఇఫ్ ఎనీ అన్ఫిల్డ్ ఫర్ ఎనీ రీజన్. చేతనైనా సరే అవి ఫిల్ అవ్వకుండా అలానే ఉండిపోయినట్లయితే షాల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్.
ముందు నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్లో అవి యాడ్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ రిజర్వేషన్ గురించి కూడా మీకు కంప్లీట్గా ఈ జీవోస్ ప్రకారంగా లాస్ట్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేశారు నిన్న. అందులో ఉంటుంది స్పోర్ట్స్ పర్సన్స్కి 3% రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ముందుగా ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి దాన్నే అకాడమిక్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. అందులో మీకు ఇచ్చే ట్రైనింగ్ దేని గురించి ఇస్తారంటే మీ అకాడమిక్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీద మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ పూర్తి నోటిఫికేషన్ గురించి. మీకు ఇంకా ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి. ఓవరాల్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇక్కడ క్లియర్గా హైలైట్ చేశాను. ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా నా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అది క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పీడిఎఫ్లోకి వచ్చేస్తుంది. ఇంపార్టెంట్, ఇది ఒక మంచి అద్భుతమైన డిఎస్సి నోటిఫికేషన్. ఎవరో చేజార్చుకోకండి, ఎందుకంటే ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చాలామంది కష్టపడి చదువుతున్నారు. సో ఇది ఒక మంచి అవకాశాన్ని బాగా చదివి బాగా రాయండి ఫ్రెండ్స్. ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రావు. ఇది మెగా డిఎస్సి పోస్టులు చాలానే పడ్డాయి కాబట్టి మీరు ఎవరు వదులుకోవద్దు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వచ్చినందుకు. అలానే నా వీడియోని అట్లీస్ట్ 50 మెంబర్స్ వరకు షేర్ చేసి అలాగే 50 మెంబర్స్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు నన్ను ఆదరించినంత వరకు, చూసినంత వరకు. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.